సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. పాపాలము వీలు పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాలము వీలు పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. తోడు లేని నాకు నా తోడుగా నాండగా నిలిపాయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నిలిపాయా. యేసయ్యా దేవానికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. హల్లెలూయా. మహిమగల రాజానికి స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపాయ. ఆశ్చర్యమైన కార్యములను ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపాయ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
పరిశుద్ధుడా నీకే. యేసు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సింగ్ సదాకాలం. సదాకాలము మరొకసారి సదాకాలం హృదయపూర్వక యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం ఇంతవరకు కూడా సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించేటటువంటి చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశారు. ఈ ప్రార్థనా పోరాటంలో నిజంగా దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని, కృపను దేవుడు మనకు దయచేస్తూ వచ్చారు. అందును బట్టి నేను వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం జాయిన్ అయిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఈ సమయంలో మన ప్రియులు, బలహీనులుగా ఉన్నటువంటి వారందరి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. తర్వాత అనేక విషయాల గురించి విజ్ఞాపన చేయబోతున్నాం. ఈ ప్రార్థన పోరాటంలో మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటాడు అనే నమ్మకంతో మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన్న ఏనోషు జీవితంలో మొదటి విషయాన్ని మనం నేర్చుకున్నాం, అది ప్రార్థన. ఇక రెండో విషయానికి వస్తే ఏనోషు జీవితంలో మనకు కనబడేటటువంటి రెండో విషయం ఏంటంటే ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన. అంటే ఈ స్తుతి ఆరాధనను గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి ఆదికాండం 4వ అధ్యాయం 25-26 వచనాలు. ఆదము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలును ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించననుకుని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. Adam slept with his wife again. She had a son whom she named Seth. She said, God has given me another child in place of Abel, whom Cain killed. And then Seth had a son whom he named Enosh. That's when men and women began praying and worshiping in the name of God. దేవుని వాక్య భాగములు మనం చూస్తే ఏనోషు పుట్టిన తర్వాత, షేతుకు ఏనోషు పుట్టిన తర్వాత ప్రజలు దేవునిని ఆరాధన చేయటం ప్రారంభించారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఎవరు ఆరాధన చేస్తారు అనగా, దేవుని బిడ్డలారా, ఎవరైతే రక్షించబడ్డారో, రక్షణ పొందినవారు, ఇది గుర్తుపెట్టుకుందాం, రక్షణ పొందినవారు. దయచేసి చూడండి, రక్షణ పొందినవారు, మీరు లైవ్లో ఉన్నారు, మీరు ఈ లైవ్ చాట్లో దయచేసి రక్షణ పొందినవారు అని టైప్ చేయాల్సిందని మీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా,
పాపము నుంచి, శాపము నుంచి, దారిద్ర్యము నుంచి దేవుడు అనుగ్రహించిన రక్షణ పొందినటువంటి బిడ్డలు దేవుని ఆరాధించేవారుగా ఉంటారు. కీర్తనల గ్రంథం 116 కీర్తన 12-13 వచనాల్లో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవుని బిడ్డలారా, ఎలా ప్రార్థన చేస్తాను నేను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని. Psalm 116 verse 12 and 13. What shall I render to the Lord for all his benefits toward me? How can I repay him for all his bountiful dealings? I will lift up the cup of salvation and deliverance and call on the name of the Lord. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నేనేం చేస్తానంటే, ఆయనకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించగలను? నాకు ఎన్నో రకాలైన ఉపకారాలు చేశాడు. నా ప్రాణాన్ని రక్షించాడు. వేటగాని ఊర్లో నుండి నా ప్రాణాన్ని రక్షించాడు. నాశనకరమైన తెగులు రాకుండా జీవము గల దేవుడు నాకు సహాయం చేశాడు. నా దేవుడు నాకు తోడుగా ఉండి, అండగా ఉండి, కోటగా ఉండి, కొండగా ఉండి నాకు సహాయం చేసుకుంటూ వచ్చాడు. నా దేవుడు ప్రియమైనటువంటి దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా, దీవించే దేవుడుగా ఆ దేవుడు నాకున్నాడు. ఆ దేవుడు నన్ను ఏం చేస్తున్నాడంటే నన్ను రక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పేరు జీవ గ్రంథంలో రాశాడు. నన్ను దేవుని సొత్తుగా చేశాడు. దేవునికి ప్రియమైనటువంటి వారిగా, దేవుని సొత్తుగా ఆయనను మలిచాడు. ఇలాంటి గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుని సన్నిధిలో నేను ఏమి చేయగలను? ఆయన నా కట్లన్నీ విప్పేశాడు. నా యొక్క బాధలన్నీ తొలగించాడు. నాకు నమ్మదగిన దేవుడుగా, శక్తిమంతుడైన దేవుడుగా, ప్రియుడైన దేవుడుగా, జీవము గల దేవుడుగా ఆయన నాకున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత జాలి గల దేవుడు, నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేస్తున్నటువంటి దేవుడుగా ఆయన కనబడుతున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో మనమందరం కూడా మనకు మేలు చేసిన దేవుడు, మనకు ఎన్నో రకాలైన అద్భుతమైన కార్యాలు జరిగించినటువంటి మంచి దేవుడు మన దేవుడు. ఆ జీవము గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనకు సహాయకుడుగా ఉన్నాడు, మనకు మంచి దేవుడుగా ఉన్నాడు, మనకు ప్రియమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ జీవము గల దేవుణ్ణి మనమందరం కూడా ఏం చేయాలంటే హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయనను ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా, కొనియాడేవారిగా, హెచ్చించేవారిగా మనం అందరం కూడా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. రక్షించిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. మన పాప జీవితం నుంచి మనం విడిపించిన దేవుణ్ణి, మన పేరు జీవగ్రంథంలో రాసిన దేవుణ్ణి, మనల్ని మరణ పాశముల నుంచి మనల్ని విడిపించి మన కట్లను తెంపివేసిన దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని ఆరాధించడానికి, స్తుతి ఆరాధన చేయడానికి 7 రకాలైనటువంటి విషయాలను మీతో నేను పంచుకుంటాను. మొదటిది బరాక్. బరాక్ అనగా దేవుని ఆరాధించడంలో ఈ యొక్క పదాల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం చూస్తే, బరాక్ అనేటటువంటి యొక్క మాటకు అర్థం ఏంటంటే మోకరించుట, దేవునిని సన్నుతించుట, దేవుని సన్నిధిలో తల వంచుట అని అర్థం. కాబట్టి ఈ ఆరాధన చేసేటప్పుడు మనం మోకరించి ఆరాధన చేయొచ్చు. దేవునిని సన్నుతిస్తూ దేవుని సన్నిధిలో మనము తల వంచుకుని సాగిలపడి దేవునిని ఆరాధన చేయవచ్చు. రెండవ విధానం ఏంటంటే హలాల్. To be clear, to shine, to boast, to show, to revel, to celebrate, to be
clamorously foolish. Clamorously foolish. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనం అందరం కూడా చాలా స్పష్టంగా దేవునిని ఘనపరుస్తూ, దేవుని కొరకు ప్రకాశిస్తూ, దేవుని గౌరవిస్తూ, గొప్ప ఆర్భాటంతో సంతోషిస్తూ, ఉత్సహిస్తూ, మనల్ని చూస్తే ఎవరైనా ఏంటి పిచ్చోళ్ళు ఎలా చేస్తున్నారు అనేటట్టుగా అనిపించేటట్టు దేవుని ఆరాధించుకోవాలి. ఇక మూడవది దేవుని బిడ్డలారా షబాక్. షబాక్ అనగా టు షౌట్ లౌడ్లీ, టు కమాండ్. అంటే మనం అందరం కూడా దేవుని సన్నిధిలో గొప్ప శబ్దంతో కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆజ్ఞాపిస్తూ ఆరాధన చేయవలసిన వారిగా ఉన్నాం. ఇక నాలుగవది తెహీలా. తెహీలా అనగా టు సింగ్ ప్రైజెస్. మనం అందరం కూడా దేవుని పాటలు పాడుతూ ఆత్మ సంబంధమైనటువంటి సింగింగ్ అవుట్ ఆఫ్ ద స్పిరిట్ స్పాంటేనియస్లీ, అప్పటికప్పుడే దేవుని ఆత్మలో పాడుతూ దేవుని స్తుతించటం, ఆరాధించటం. దేవుని బిడ్డలారా ఇక ఐదవ విధానం ఏంటంటే టౌడా. మనం అందరం కూడా టౌడా ఎక్స్టెండింగ్ హ్యాండ్స్. చూడండి, చేతులు చాపి మన హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవా నా కొరకు ఇన్ని గొప్ప కార్యాలు చేశావు, నీకు స్తోత్రం నైనా అంటూ మనము దేవునికి స్తోత్రం చెల్లించేవారుగా, దేవుని ఘనపరిచేవారుగా, దేవుని మహిమ పరిచేవారుగా, దేవుని కొనియాడేవారుగా, చేతులు పైకెత్తేవారుగా మనం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నా ప్రియమైనటువంటి వారులారా, కృతజ్ఞతతో దేవుని ఆరాధించాలి. ఇక ఆరవది యథా. దేవుని బిడ్డలారా ఎక్స్టెండింగ్ ద హ్యాండ్స్ విగరస్లీ, చేతులు చాపుతూ చేతులు ఊపుతూ దేవుని ఆరాధించవలసిన వారుగా. ఇక ఏడవది జమార్, టు టచ్ ద స్ట్రింగ్స్, టు మేక్ మ్యూజిక్ విత్ ఇన్స్ట్రుమెంట్స్, మోస్ట్లీ రిజాయిసింగ్. చూడండి, జమార్ దేవుని సన్నిధిలో ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ, దేవుని సన్నిధిలో మ్యూజిక్ ప్లే చేస్తూ, వీణలను, ఈ యొక్క గిటార్ను, ఇలాగే స్ట్రింగ్స్, మ్యూజిక్ అన్నిటినీ కూడా మీటుతూ దేవుని సన్నిధిలో అత్యంత సంతోషంగా ఆరాధించను. హల్లెలూయా! ఎంత ఆనందం, ఎంత సంతోషం. నిజంగా ఈ ఉదయకాలం మన వర్షిప్లో దేవుని స్తుతిస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవుని పాడుతున్నాం. అత్యంత ఉత్సాహంగా, ఏదో మామూలుగా చేసేసాం అన్నట్టుగా కాకుండా అత్యంత ఉత్సాహభరితంగా మనము దేవుని ఆరాధించాలి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థన చేయటం ఆరంభమయ్యను అని మనకి బైబిల్ గ్రంథంలో, తెలుగు బైబిల్ కనబడుతుంది. కానీ వేరే వేరే వర్షన్లో చూస్తే ఏం కనబడుతుందంటే స్తుతించడం ఆరంభమైంది, ఆరాధించడం ఆరంభమైంది, దేవుని ఘనపరచడం ఆరంభమైంది, దేవుని హెచ్చించడం ఆరంభమైంది. ఎందుకు? బలహీనుడు మానవుడు, క్షయమైన వాడు, రోగి, అనారోగ్యం కలిగిన వాడు, క్షణికుడు, తాత్కాలికమైనటువంటి వాడు, కష్టాల్లో ఉన్నవాడు, రోగాల్లో ఉన్నవాడు, ఇలాంటి మానవుడిని దేవుడు స్వస్థపరిచి విడుదలిచ్చిన తర్వాత ఆ జీవము గల దేవుని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధించేవారికి ఉండాలి. మీరు, నేను అందరం కూడా యెహోషువ దగ్గరికి వస్తే యెహోషువ అంటున్నాడు, అయ్యా నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. మీరు అందరూ ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. మీరు సేవించాలని అంటే సేవించండి, చప్పట్లు కొట్టాలంటే కొట్టండి, ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయండి, పాటలు పాడాలంటే పాడండి, చేతులు ఎత్తాలంటే ఎత్తండి, మీ ఇష్టం అది. మీరేం చేసినా నేను నా ఇంటి వారు సంతోషంగా దేవుని ఆరాధన చేస్తామని యెహోషువ అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము మన ఇంటి వారు దేవునికి ఆరాధన చేసేటటువంటి వారుగా ఉండాలి. ఏనోషు దేవుడు ఆరాధనకు పాత్రుడైనటువంటి ఏనోషు దేవుని మనమందరం కూడా ఏం చేద్దామంటే ఆరాధన చేద్దాం, ఆయన స్తుతిస్తాం, ఆయన నామాన్ని గణపరుస్తాం. ఆ విధంగా మనము చేయుట కొరకు గాను దేవుడు తన కృపా సమాధానములను, తన ఆశీర్వాదములను మనకు సమృద్ధిగా ఇచ్చునుగాక. దయచేసి అందరం కలిసి దేవుని పాద సన్నిధిలో తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఈరోజు ఏనోషు జీవితంలో నుంచి మాతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏనోషు దేవా, ప్రార్థనను ఆలకించువాడా నీకు స్తోత్రం. స్తుతి ఆరాధనకు పాత్రుడు అయిన దేవా, నిన్ను గౌరవించటానికి, మనసారాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా మీ రక్తముతో కడగండి. ప్రతి బిడ్డను మీ శక్తితో నింపండి. ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన చేయడానికి రక్తముతో కడగబడి రక్షించబడిన వారమై, ఆత్మతో నింపబడి ఆత్మ పూర్ణులమై ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా మనసారా నిన్ను ఆరాధించి నిన్ను కొనియాడడానికి సహాయం చేయమని దయగలిగిన దేవా, గొప్ప తండ్రి, నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలమైనటువంటి మేము నిన్ను ఆరాధించుట ద్వారా, నైనా తండ్రి, నేను ఘనపరచుట ద్వారా నీ సన్నిధిలో ప్రవేశాన్ని మాకు దయచేయండి. నాయన నీ కృప మాకు అనుగ్రహించండి. నీ కార్యాల్లో మేము నైనా ఫలివారమై ఉండడానికి సహాయం చేయండి. నీ యొక్క గొప్ప కార్యాలను వివరించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రభువా, నైనా తండ్రి, నీ యొక్క ఆశీర్వాదాలు గుర్తు చేసుకుని నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. నీ యొక్క కాపుదలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రతి విధమైనటువంటి చైన్స్ అన్ని కూడా తెగిపోవును గాక, నైనా బంధకాలు పటాపంచలవును గాక, యేసుక్రీస్తు నామములో మూయబడిన ద్వారాలు తెరవబడును గాక. ప్రతి ఇంట్లో ఈ ఉదయకాలం ఆరాధన, 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 స్తుతి ఆరాధన, ఎక్కడ చూసినా స్తుతి ఆరాధన వినబడును గాక. హల్లెలూయా. యేసు నీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలను కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, నీ కృప అనుగ్రహించండి. మూయబడిన ప్రతి ద్వారం తెరబడుగాక, సమస్యలు తొలగిపోవునుగాక, చీకటి క్రియలన్నీ కూడా లయమవునుగాక. బిడ్డలందరూ కూడా కాపాడండి. యేసుక్రీస్తు నామములో మా దేశానికి, మా ప్రజలకు అందరికీ ఆదరణ, నెమ్మది ప్రసాదించి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, సంఘ సరిహద్దులు విశాలపరచమని, నన్ను అడుగుము జన్మలకి స్వాస్థ్యంగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగానే ఇస్తానంటుకుంటున్న గొప్ప దేవా, ఈ ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్లో ప్రతి కుటుంబం ఫ్రూట్ఫుల్గా ఉండును గాక. నీ అద్భుతమైనటువంటి కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి. రోగులను స్వస్థపరచండి, దయ్యాములను వెళ్ళగొట్టండి. ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులు యేసుక్రీస్తు నామములో లయమవును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరుమన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. రేపు మరొక అద్భుతమైన విషయంతో మనం కలుసుకుందాం. కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్.